జనరల్ గా మనం చిన్నప్పుడు పాఠ్యాంశాల్లో పాఠ్య పుస్తకాల్లో చదువుకుని ఉంటాము. అశోకుడు చెట్లు నాటించను అని మనం యాక్చువల్ చదివాము. కాదు, నిజానికి అశోకుడు వాళ్ళు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటిస్తే అవి చెట్లు అయ్యాయి. ఎందుకంటే అప్పట్లో ఉండేటటువంటి ఎవరైతే బౌద్ధ సన్యాసులు అవ్వచ్చు, బాటసారులు అవ్వచ్చు, ఏదైనా ఊరి నుంచి ఒక ఊరు వెళ్ళేటప్పుడు నీడగా ఉండాలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎండవేడిని తగలకుండా వాళ్ళకి ఉండాలనేటువంటి సౌకర్యంతో అశోకుడు అప్పట్లో చేయించాడు. కాకపోతే కాకినాడలో ఆల్రెడీ ఇదివరకు ఒకసారి చూసాము, ఒక పెద్ద వృక్షము కాకినాడకు సంబంధించినటువంటి ఒక మెయిన్ రోడ్లో పడిపోయింది. కాకపోతే ఆ పడిపోయినటువంటి చెట్టుని యాక్చువల్గా కట్ చేసి ఎక్కడో పాడేస్తారేమో అని అనుకున్నారు. కాకపోతే ఆ చెట్టుని తీసుకొచ్చి ఇక్కడ చెట్టునైతే నాటారు. చెట్టు నాటడమే కాదు, ఇప్పుడు చెట్టుకు కూడా చిగురులు వచ్చాయి, చెట్టు బతికింది. సో అశోకుడు మొక్కలు నాటితే చెట్లు అయ్యాయి, కాకపోతే ఇక్కడ నిజంగానే చెట్టు నాటారు. దానికి ముఖ్య కారకుడు ఆల్ ఈజ్ వెల్ అనేటటువంటి స్వచ్ఛంద సేవా సంస్థకి సంబంధించినటువంటి వ్యక్తి కిషోర్ గారు అయితే మనతో ఉన్నారు. అసలు ఈ చెట్టు నాటడం వెనకాల ఉన్నటువంటి కథ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ వెల్కమ్ టు D5. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, ఎందుకంటే మీరు చాలా మంచి సేవ అయితే చేస్తారంటే ఇప్పటివరకు నేను మొక్కలు నాటివ్వడం ఇదే చూసాను తప్ప ఒక చెట్టుని తీసుకొచ్చి చెట్టు పాళంగా నాటి మళ్ళీ దాన్ని బతికించడం అనేటటువంటిది అయితే నేను చూడలేదు. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే ఏంటి అసలు దీని వెనకాల కథ ఏంటి అసలు ఫస్ట్? అంటే ఇదైతే కనుక కొత్త విషయం కాదండి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని ఈవెన్ మన భారతదేశంలో కూడా ఈ మధ్యకాలంలో ఈ చెట్లు ట్రాన్స్లోకేట్ చేయడం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒక చెట్టు ఎదగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఆ పడిన అన్ని సంవత్సరాలు పెరిగిన తర్వాత ఆ చెట్టు దాని జీవితకాలం బతికిన తర్వాత చనిపోతే వేరే విషయం. అది జరగకముందే ఏదో అవసరం కోసం నరికేయటం, లేకపోతే ఈ గాలివానకో తుఫానుకో కూలిపోవటం జరుగుతుంది. ఇలా కూలిపోయినవన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఇంకా తర్వాత వంట చెరుగ్గానో లేకపోతే ఇంకో దానికందో దేనికందో వాడుతున్నారు వీటిని. అటువంటి పరిస్థితుల్లో మా దృష్టికి వచ్చింది, ఇక్కడ మన కాకినాడ వివేకానంద పార్క్ ఈస్ట్ సైడ్ చెట్టు ఒకటి పడిపోయింది. ఆ చెట్టు పడిపోయిందన్న విషయం మా వాలంటీర్ హోమియో డిపార్ట్మెంట్కి సంబంధించిన శ్రీనివాస్ అని ఆయనకి తెలిసింది. వెంటనే ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది. మేము కార్పొరేషన్ వాళ్ళని అప్రోచ్ అయ్యేటప్పటికే వాళ్ళు దే ఆర్ ఆన్ ది జాబ్. దాన్ని వాళ్ళు ఎందుకంటే ట్రాఫిక్ వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని తీసేయాలి, లేకపోతే కనుక ట్రాఫిక్ అంతా బ్లాక్ అవుతుంది. కాబట్టి ఆ విషయం తెలిసిన వెంటనే కమిషనర్ గారితో మాట్లాడితే కమిషనర్ గారు వెంటనే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి దాన్ని మాకు కావాల్సినట్టుగా ప్రూనింగ్ చేశారు. అంటే ఎక్కడెక్కడ మనకి అవసరమో ఆ మొక్కలన్నీ తీసేశారు. ఎందుకంటే ఎంత చెట్టు మనం పాతినా సరే దానికి సంబంధించిన అంత ఉంచాము అని అంటే కనుక ఇక్కడ తీసుకురావటం ఒక ప్రాబ్లం అవుతుంది. దాంతోపాటు ఉన్న వాటిలన్నిటికీ కూడా దాంట్లో ఉన్న ఎనర్జీని అంత ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అందువలన ఏం చేస్తారంటే అవసరమైనంత మేర అవన్నీ కూడా ప్రూనింగ్ చేసేస్తారు. ప్రూనింగ్ చేయించేసి దానికి ఏం చేస్తామంటే యాంటీ బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్, అలాగే దీనికేమో వేర్లు త్వరగా రావడానికి కెమికల్ ట్రీట్మెంట్ ఒకటి చేస్తాము. ఈ రెండు చేసుకొని దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు ఇలాంటిది ఇది ఫస్ట్ టైం అంటే ఇంతకు ముందు ఏమన్నా చేశారా మీరు? అంటే ఇది కాకినాడలో అయితే కనుక మేము ఫస్ట్ టైం చేయడం జరిగిందండి. ఇక మీదట ఏమైనా ఇటువంటి దొరికితే కనుక తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ చెట్టు అనేటటువంటిది ఇలా చేయడానికి ఏంటి అసలు బిహైండ్ రీజన్ ఏంటి? అంటే మీరు యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి కాదు, మీకు వేరే వ్యాపారాలు వృత్తి సంథింగ్ ఏ ఉన్నాయి, బట్ దీన్ని స్పెషల్ గా తీసుకుని చేయడానికి ఏమైనా బలమైన రీజన్ ఏమైనా ఉందా అసలు? ఎగ్జాక్ట్లీ, ఇది చాలా మంచి విషయం అండి. అందరూ కూడా పర్యావరణ ప్రేమికులు ఒక్కడే కాదు, అంటే పర్యావరణ ప్రేమికుల బాధ్యతే కాదు, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఒక చెట్టు ఉందంటే అందరం ఆక్సిజన్ ఒకటి ఇస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఆ ఆక్సిజన్ ఒక్కటే ఇవ్వటం కాదండి, దాని మీద ఆధారపడినవి ఎన్నో జీవులు ఉన్నాయి. ఆ జీవుల మీద బతుకుతున్న అనేక జీవులు ఉన్నాయి. దాంతోపాటు మనం కూడా బతుకుతున్నాం. మనం కూడా ఒక స్పీసీస్, మనం కూడా ఒక అన్ని రకాల జంతుజాలలాగా మనం కూడా ఒక జంతు రకమే, లేకపోతే ఒక జీవరాశి మనం కూడా. ఈ జీవులన్నిటికీ బతకడానికి అవకాశమైన ఒక ఆవాసం అనమాట అండి. దీని మీద చూస్తే కనుక మనకు కనిపించేవి కనిపించనివి ఎన్నో బతుకుతూ ఉంటాయి. దీని మీద ఎన్నో పెట్ల గూళ్ళు పెట్టుకుంటుంటాయి. ఆ పెట్ల మీద బతికినవి, ఆ పురుగుల మీద బతికేవి అన్ని దాని మీద బతుకుతుంటుంది అనమాట. అంటే బయోడైవర్సిటీని సపోర్ట్ చేయడానికి చాలా చక్కటి ఉదాహరణ ఈ చెట్లు అనమాట అండి. మనం ఈ చెట్లన్నింటినీ జాగ్రత్తగా చూడగలిగితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనం తెలియకుండానే రకరకాల పరిస్థితుల్లోని ఆ చెట్లన్నింటినీ తీయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఒక డ్రైనేజ్ కట్టడానికో లేకపోతే రోడ్డు పెంచడానికో అవి మన అవసరాలకు తీస్తున్నాం. తీసినప్పుడు ఆ చెట్టుని ఎక్కడికో చోట షిఫ్ట్ చేయడం ఏదైనా చేస్తే కనుక ఆ చెట్టు అనేది నెక్స్ట్ జనరేషన్స్కి అందుతుంది. లేకపోతే ఏమవుతుందంటే పలానా రావి చెట్టు అంటే ఇలా ఉంటుందని పుస్తకాల్లో చూడటము, పలానా మర్రి చెట్టు అంటే ఇలా ఉంటుందని డ్రాయింగ్స్లో చూడటం, ఇలా జరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఇంత పెద్ద చెట్టు 40 సంవత్సరాలు అంటే కనుక ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళు ఎవరైనా చూడాలంటే కనుక 40 సంవత్సరాల తర్వాత ఎంతమంది ఉంటుందో తెలియదు. కానీ ఆ చెట్టు మాత్రం అందరికీ
ఒక సాక్ష్యంగా నిలబడుతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ సజీవ సాక్ష్యంగా నిలబడుతుంది అనమాట. ఏంటంటే ఆ జనరేషన్ చూస్తారు, ఈ జనరేషన్ చూస్తారు, అన్ని జనరేషన్స్ ని చూస్తూ పలానా టైంలో మేము ఉన్నాం, పలానా టైంలో మేము ఉన్నామని మాత్రం చెప్తూ ఉంటున్నాను. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా మామూలుగా ట్రాన్స్పోర్టేషన్ చిన్న ప్లాంట్ ఏదైతే మనం బండి మీద బైక్ మీద తీసుకొచ్చేయచ్చు. బట్ ఇంత పెద్ద చెట్టుని తీసుకురావాలంటే ట్రాన్స్పోర్టేషన్ కావాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది. బట్ అంటే ఎంత ఖర్చు అయింది, బట్ ఆ ఖర్చు అంటే మీ సొంతంగా భరిస్తున్నారు లేకపోతే ఏమైనా మీకు ఆర్గనైజేషన్ తరపు నుంచి ఏమైనా ఉందా? ఇది ఖచ్చితంగా శ్రమతోని అలాగే కొంత ఖర్చుతోటి కూడిన వ్యవహారం అండి. ఇది మార్చాలి అని అంటే కనుక దానివల్ల ఏంటంటే డోనర్స్, మా ఆర్గనైజేషన్ నుంచే డోనర్స్ అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇంచుమించుగా దాన్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చి షిఫ్ట్ చేయడానికి మాకు ఒక 10,000 దాకా ఖర్చు అయిందండి. ఒక 25,000 దాకా అయ్యింది. బట్ ఈ 25,000లోని అదృష్టవశాత్తు ఏంటంటే ఒక ఆయన ట్రైలర్ ప్రొవైడ్ చేశారు. దానివల్ల ఏమైందంటే మనకి అది కవర్ అయిపోయింది. దానివల్ల ట్రైలర్కి ఆయన డబ్బులు తీసుకోలేదు. అందువలన మనం ఆ రకంగా కొంతవరకు సేవ్ అవటం జరిగింది. లేదనుకుంటే 25,000 నుంచి 50,000 మధ్యలో బేసింగ్ అంది ట్రంక్ ఆఫ్ ది ట్రీ. అంటే చెట్టు యొక్క మొదలు ఎంత లావుగా ఉండి ఎంత హైట్ ఉంటే కనుక, అంటే విడ్త్ లెంత్ పెరిగే కొద్దీ కూడా దాన్ని ట్రాన్స్పోర్టేషన్ కొంచెం తీసుకురావడం అనేది డిఫికల్ట్ ఇష్యూ అనమాట. ట్రీట్మెంట్ ఇవంతా కూడా మళ్ళీ అన్ని కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం. బట్ ఏంటంటే ఈ రోజు చూస్తుంటే కనుక మొదటి చిగురు వచ్చినప్పుడు మేము అందరం కూడా చాలా ఆనందంతో చిందులు వేసాం ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా అంటే మీరు చూస్తే కనుక ఈ రోజు ప్రతి చోట మంచి పని చేస్తే ప్రకృతి కూడా సహకరిస్తుంది అన్నట్టు మనం ఇక్కడ మార్చిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా వర్షం పడుతుంది, ఏదో టైంలో వర్షం పడుతుంది. మనం కింద ఎంత వాటర్ ఇచ్చినా సరే పైనుంచి కురిసే ప్రతి చినుకు కూడా దాన్ని పరవశించి చిగురులన్నీ కూడా చక్కగా వచ్చినాయి అనమాట. వీటిని చూస్తుంటే కనుక ఆనందంతో చెప్పలేకపోతున్నాం మేము కూడా. నిజంగా ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎవ్రీబడి. సో చెట్టును మార్చడమే ఒక గొప్ప విషయం అంటే కనుక ఆ చెట్టు తిరిగి బతకడం అనేది మరో అద్భుతమైన విషయంగా మేము భావిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఇలాంటి చెట్లు మళ్ళీ మేము చూడలేం కాబట్టి. అంటే మీ సాటి పర్యావరణ ప్రేమికులు అవ్వచ్చు, అంటే చాలా మంది చేయాలని ఉత్సాహం ఉంటుంది, చేసే ఎక్కడ వెళ్ళి చేయాలి ఏం చేయాలో తెలియనటువంటి అంటే దిశానిర్దేశం లేని కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి అలాగే మీ తరపు నుంచి అంటే గవర్నమెంట్ నుంచి కూడా మీరు ఏమైనా ఆశిస్తున్నారా? అంటే వాళ్ళకి ఒకసారి మెసేజ్ ఇస్తూ అంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది గవర్నమెంట్ నుంచి కూడా మీరు సహకారం ఆశిస్తున్నారా? తప్పకుండా అండి. ఈ పర్యావరణ ప్రేమికులు ఎక్కడైనా ఇలాంటి పెద్ద చెట్టు పడిపోయింది అని మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే కనుక మా శాయశక్తిలో దాన్ని షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసి దాన్ని బతికించడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ప్రభుత్వాన్ని మనం కమిషనర్ గారిని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. దీనికి ఇలా పడిపోయిన చెట్లను మార్చడానికి ఏదో ఒక ల్యాండ్ మనకి అలొకేట్ చేస్తే కనుక ఇటువంటివన్నీ కూడా మనం అక్కడ షిఫ్ట్ చేస్తే కనుక దట్ విల్ బి మనకు ఒక మంచి మాన్యుమెంట్ లా కనిపిస్తుంది. ఈ చెట్టు పడిపోయిన చెట్టుని మనం బతికించినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ల్యాండ్ ఒకటి అడిగాము, వాళ్ళు ఇస్తామన్నారు. అదేవిధంగా వాళ్ళ ట్రాక్టర్స్ అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే జేసీబీలు కానీ ట్రాక్టర్లు కానీ అవసరానికి మాకు సపోర్ట్ ఇస్తే కనుక ఇటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా అందరితో కలిపి మేము చేస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం. సో అదండి, అంటే సుందరీకరణలో భాగంగా ఏదంటే నాగరికత విస్తరిస్తున్న కొద్దీ చెట్లు నరికేసి మనం నగరాలు అయితే నిర్మించుకున్నాము. కాకపోతే ఆ చెట్టు ఉంటే బయోడైవర్సిటీలో భాగంగా ఎన్నో రకాల ప్రాణులు కూడా వాటి మీద నివాసం ఏర్పరచుకుంటాయి. కాబట్టి వాటిని రక్షించండి అని చెప్పేసి కిషోర్ గారు అయితే తెలియజేస్తున్నారు. ఒకవేళ లేదు ఆ రక్షించేటువంటి పరిస్థితుల్లో లేకపోతే కనుక వారికి కనుక మనం కాల్ చేస్తే కనుక ఆ సహాయాన్ని అంటే ఏం చేయాలనేటువంటి కూడా మేము చెప్తాము, లేదంటే కూడా తగిన చర్యలు మేము తీసుకుంటాము. దీనికి ఏదైతే ప్రభుత్వం ఉన్నారో వాళ్ళు కూడా సహకరిస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం మెరుగ్గా చేయగలుగుతామని అయితే వారు తెలియజేస్తారు. సో దిస్ ఇస్ సూర్య ఫ్రమ్ D5 విత్ కెమెరామెన్ తిరుమలేష్.